హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 27 ఏళ్ల క్రితం నాటి ప్రధాని మోదీ గారి ప్రసంగం గురించి మాట్లాడుకుందాం. జనవరి 26, 1992 జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం మోకరిల్లిన ఒక చారిత్రాత్మక రోజు. ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉన్నప్పటికీ నేటి ప్రధాని మోదీ శ్రీనగర్లోని లాల్ చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజది. ఇప్పుడు జనవరి 26వ తేదీకి కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. రేపు లాల్ చౌక్లో తన తల్లిపాలు ఎవరు తాగారనే దానిపై నిర్ణయం తీసుకోబడుతుంది అని తన ప్రసంగంలో చెప్పారు. 26 जनवरी को परसों अब चंद घंटे बाकी हैं, लाल चौक में फैसला हो जाएगा किसने अपनी मां का दूध पिया. అదే సంవత్సరం ప్రతిపక్ష పార్టీ యొక్క సాధారణ కార్యకర్త అయినప్పటికీ ఆయన అంత ధైర్యంగా ఎలా ఒక ప్రతిజ్ఞ చేయగలిగారు? ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆయన గురూజీ మోదీ గారికి ఏం మంత్రం చెప్పారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి. నిజానికి 1992లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడు సీనియర్ బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి శ్రీనగర్లోని లాల్ చౌక్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని ప్రకటించారు. దీనికోసం కన్యాకుమారి నుంచి ఏక్తా యాత్ర చేపట్టారు. కానీ ఈ ర్యాలీలో పాల్గొన్న నేతలకు ప్రాణహాని ఉందని తెలిసింది. ఆ తర్వాత కాశ్మీర్కు చేరుకోవడానికి 2 రోజుల ముందు జనవరి 24న నరేంద్ర మోదీ ఎలాంటి ప్రసంగం ఇచ్చారంటే అది విన్న ఉగ్రవాదులకు చెమటలు పట్టాయి. లాల్ చౌక్లో తల్లిపాలు తాగిన వారు శ్రీనగర్లోని లాల్ చౌక్కు వచ్చి జెండా ఎగురవేసి సజీవంగా తిరిగి వెళితే ఉగ్రవాదులు బహుమానం ఇస్తారని గోడలపై పోస్టర్లు వేశారు. జనవరి 26న మురళీ మనోహర్ జోషితో కలిసి లాల్ చౌక్కు చేరుకుని అనుకున్న విధంగానే మన జెండాను ఎగరవేశారు. 17 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలను చూసి ఉగ్రవాదులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరియు వారు లాల్ చౌక్ నుంచి కొద్ది దూరంలో రాకెట్ను కూడా పేల్చారు. 5 నుంచి 10 అడుగుల దూరంలో బుల్లెట్లు కూడా కాల్చబడ్డాయి. అయితే దేశభక్తుల హడావిడి కారణంగా మిగతావన్నీ విఫలమయ్యాయి. ఇలాంటి కథనాలు 1-2 కాకుండా చాలానే ఉన్నాయి. ప్రధాని మోదీ దేశ శత్రువులకు బహిరంగంగా సవాలు విసిరారు. అయితే మోదీ తన హృదయంలో దేశం పట్ల అంత ప్రేమ మరియు గౌరవాన్ని ఎలా పెంచుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితానికి సంబంధించిన కొన్ని కథనాల ద్వారా తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మౌసానా జిల్లాలోని వాడ్నగర్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు మోదీ. తన తల్లి పేరు హీరాబెన్ మోదీ, తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ. చిన్నతనంలో తన తండ్రి వాడ్నగర్ రైల్వే స్టేషన్లో చిన్న టీ స్టాల్ పెట్టించారు. నరేంద్ర మోదీకి చిన్నప్పటి నుంచి తన తండ్రికి టీ స్టాల్లో సాయం చేస్తూ ఉండడం ఇష్టం. చదువులో యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాళ్ళు. అయినా స్కూల్లో నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మోదీజీ తన పాఠశాలకు సమీపంలో ఒక సరస్సు ఉండేదని, అందులో తాను ఒక ముసలిని చూశానని చాలా ధైర్యంగా తన ఇంటికి తీసుకొచ్చానని చెప్పారు. అతని తల్లి హీరాబెన్ అది కరెక్ట్ కాదని తన తల్లి హీరాబెన్ మందలించడంతో దాన్ని తిరిగి అదే సరస్సులో విడిచిపెట్టేశారట. ఆయన ఎప్పుడూ లైబ్రరీకి వెళ్లి పాత వార్తాపత్రికలు మరియు దేశ చరిత్రను గురించి చదివేవాళ్ళు. స్వామి వివేకానంద జీవిత స్ఫూర్తితో ఆయన తన 8 సంవత్సరాల వయసులో తన హిందీ ఉపాధ్యాయుడు చంద్రకాంత్ దవేచే ద్వారా ఎంతో ప్రభావితం అయ్యారు. ఆర్ఎస్ఎస్లో చేరారు. అక్కడ అతను ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి పేరు లక్ష్మణ్ రావు. తను చాలా నిజాయితీపరుడు. అతన్ని అందరూ వకీల్ సాహెబ్ అని పిలిచేవారు. మోదీ ఆయనకు ఎంత దగ్గరైపోయారంటే ఆయనకి బట్టలు ఉతికి పెట్టడం దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ సహాయం చేసేవారు. లక్ష్మణ్జీకి కూడా మోదీజీ అంటే అంతే ఇష్టం ఉండేది. 1962లో భారతదేశం మరియు చైనాల మధ్య భీకర యుద్ధం జరిగినప్పుడు 12 ఏళ్ల నరేంద్ర మోదీ హృదయంలో దేశభక్తి మేల్కొంది. ఆ యుద్ధంలో భారతదేశం ఓటమి చెందడం మోదీని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో అతను దేశానికి సేవ చేయడానికి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవడంతో ఆర్మీ స్కూల్కి వెళ్ళలేకపోయారు. కానీ ఎన్సీసీలో జాయిన్ అయి తన వల్ల అయినంత వరకు 1965 ఇండో-పాక్ యుద్ధంలో భారతీయ సైనికులకు చాలా సేవ చేశారు. చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందను స్ఫూర్తిగా భావించిన నరేంద్ర మోదీ 1967లో కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి దీక్షా మఠానికి వెళ్లి స్వామి వివేకానంద యొక్క దీక్షకు దిగారు. రామకృష్ణ మిషన్లో సన్యాసి కావడానికి అతను గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అని చెప్పారు. దానికి ఆయన విచారించడానికి బదులు ఆధ్యాత్మికతను వెతుకుతూ హిమాలయాలకు వెళ్లారు. అక్కడ అతనికి ఏదో జరిగింది. దాని ప్రభావమే ఆయన్ని ఈరోజు మన దేశ ప్రధానిగా మార్చింది. ఆ రోజు హిమాలయాల్లో ఒక ఋషిని ఆయన కలిశారని, వారి శిష్యుడిగా మారి తపస్సు చేయడం ప్రారంభించారని తెలిసింది. అతని గురుదేవులు ఆయన్ని పిలిచి, బాల నరేంద్ర, నువ్వు ఏం చేస్తున్నావని అడిగారు. ఆ గురూజీ ఏం అడుగుతున్నారో మోదీజీకి అర్థం కాలేదు. దాంతో గురూజీ, మీరు తపస్సు చేస్తే ఋషి అవుతారు, కానీ విధి మిమ్మల్ని వేరే దానికోసం ఎంపిక చేసింది.
మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి సంసారిక జీవితానికి తిరిగి రండి. అక్కడ మిమ్మల్ని రాజ్ రిషి అని పిలుస్తారు అని చెప్పారు. అందుకే మోదీజీ మొదట కేదార్నాథ్, ఢిల్లీ, రాజస్థాన్ మరియు రాజ్కోట్ మీదుగా వాద్నగర్కు తిరిగొచ్చారు మరియు అతని కుటుంబంతో కలిసి ఉన్నారు. కొన్ని రోజులకు మళ్ళీ అహ్మదాబాద్కు వచ్చారు. అలా ఇల్లు వదిలి వెళ్లడం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ఇల్లు వదిలి వచ్చాక ఒక టీ క్యాంటీన్లో పనిచేసుకుంటూ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. 1975లో వివిధ రాజకీయ కారణాలతో ఇందిరాగాంధీ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు మోదీజీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూ సర్దార్ రూపంలో పోలీసులకు చిక్కారు. 1985లో మోదీజీ బీజేపీలో అధికారికంగా చేరారు. లాల్ కృష్ణ అద్వానీని మోదీ యొక్క రాజకీయ గురువుగా భావిస్తారు. 90వ దశకంలో అద్వానీ యొక్క సోమనాథ్ ప్రయాణంలో అయోధ్యలో జరిగిన ఒక సంఘటన చాలా తక్కువ మందికి తెలుసు. 1992లో నరేంద్ర మోదీ తన 2 లేదా 4 సహచరులతో కలిసి చెప్పులు లేకుండా అయోధ్యలోని రామ్లల్లా గుడారానికి చేరుకున్నారని, అక్కడ శ్రీరాముడు కఠోర తపస్సు చేయడాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని తెలిసింది. ఆ సమయంలో ఆయన, నేను మళ్ళీ మీ దర్శనానికి వచ్చేసరికి మీరు మందిరంలో ఉంటారని రాముడిపై ప్రమాణం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారని అంటారు. ఇది ప్రజలు మర్చిపోయి 32 సంవత్సరాలైంది. కానీ ఆయన నాయకత్వంలో నరేంద్ర మోడీకి మర్చిపోలేదు. మొత్తానికి రామ్లల్లాకు న్యాయం చేశారు. 2024 జనవరి 22 నాటి చారిత్రాత్మకమైన రోజున అతను స్వయంగా నిర్మించిన రామజన్మభూమి ఆలయాన్ని ప్రారంభించారు మరియు అతని ప్రతిజ్ఞను కూడా నెరవేర్చుకున్నారు. దీని తరువాత తన ప్రసంగంలో అతను రామ్లల్లా కోసం కొన్ని మాటలు చెప్పారు. అవి విన్న తర్వాత మీకు గూస్ బంప్స్ వస్తాయి. రాముడు భారతదేశం యొక్క విశ్వాసం, రాముడు భారతదేశానికి ఆధారం, రాముడు భారతదేశం యొక్క ఆలోచన, రాముడు మాత్రమే చట్టం, భారతదేశం యొక్క చైతన్యం, రాముడు భారతదేశం యొక్క ప్రతిష్ట, రాముడు ప్రవడు, రాముడు విధానం, రాముడు కొనసాగింపు, రాముడు విభు, విషాదం, అదే రాముడు విశాలం, ప్రపంచ విశ్వవ్యాప్తమని ప్రసంగించారు. ప్రధాని మోదీ గుజరాత్లో కవిత్వం కూడా రాస్తారు. ఫోటోగ్రఫీని కూడా చాలా ఇష్టపడతారు. పీఎం మోదీ అమెరికా నుంచి పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇమేజ్ మేనేజ్మెంట్లో 3 నెలల కోర్సు చేశారు. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. మోదీకి 5 సోదరులు మరియు 1 సోదరి. పెద్దలు చెప్పడంతో మోదీకి 17 ఏళ్ల వయసులో జసోదాబేన్తో పెళ్లి కుదిరింది. పెళ్లైన తర్వాత 3 ఏళ్లు మోదీజీతో కలిసి జీవించారని కొందరు చెబుతూ ఉంటారు. ఒక పెళ్లి కాని వ్యక్తి తన భార్య, కుటుంబం మరియు పిల్లల గురించి ఆందోళన చెందనవసరం లేదని మోదీ భావించారు. 1995లో బీజేపీ స్థాపించిన ఏక్తా యాత్ర తర్వాత గుజరాత్కు వచ్చి పెళ్లైన వ్యక్తి కంటే అవివాహితుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడగలడని ఆయన నమ్మారు. దాంతో వైవాహిక జీవితం నుంచి తప్పుకున్నారు. తరువాత ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. తరువాత పార్టీ బాగోగులు చూసేందుకు నరేంద్ర మోదీని ముంబైకి పిలిపించారు. 1998లో మళ్లీ గుజరాత్లో ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి కేశుభాయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2001 జనవరి 26న సంభవించిన భూకంపం గుజరాత్ను కుదిపేసింది. అందుకే ఎన్డీఏకు కేంద్రంలో అధికారం ఉంది. దాంతో మీరు ఢిల్లీని విడిచిపెట్టి గుజరాత్కు వెళ్ళండి అని అటల్ బిహారీ వాజ్పేయి మోదీకి చెప్పారు. మొదట్లో వాజ్పేయి తనని గుజరాత్కి ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారని మోదీకి అర్థం కాలేదు. ఆయన గుజరాత్ వచ్చిన తరువాత 7 అక్టోబర్ 2001న గుజరాత్కు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అక్కడ వరుసగా 4 సార్లు గెలిచి సుమారు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆపై 2014వ సంవత్సరంలో బీజేపీ కేంద్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచింది. 26 మే 2014న నరేంద్ర మోదీ భారత ప్రధాని అయ్యారు.